ఏండోయ్, బాగున్నారా? ఈరోజు పీతల కూర వండుతున్నానండి. ఎందుకంటే ఇవాళ మా ఇంటికి చుట్టాలు వస్తున్నారండి. చేపలు కూడా తెచ్చారండి. కానీ మా తమ్ముడు పీతల కూర వండమన్నాడండి. అక్కడ ఎక్కడ వెతికి ఎక్కడ దొరకలేదని ఆఖరికి మా భీమవరం చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళి తెచ్చారండి. అక్కడ కూడా పెద్దగా లేవంటండి. ఇదిగోండి, ఈ చిన్న పీతలు తెచ్చారండి. మనకి చేపల్లో అన్ని రకాలు చేయడం వచ్చు కానీ ఈ పీతలు చేయడం మాత్రం రాదండి. అందుకే అక్కడే చేయించుకొచ్చేసారండి. ఈ పీతలన్నీ శుభ్రంగా కడిగేసుకుని కూర వండుకున్నాం రండి. ఏమండోయ్, ఈ పీతల కూర నేను ఎక్కువగా వండండి. ఏదో సంవత్సరంలో ఓ 5-6 సార్లు అంతేనండి. ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగా తినమండి. ఇప్పుడైతే ఈ కూరకి ఏం కావాలో చూద్దాం రండి. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వాటిని మిక్సీలో వేసి, ఏమండోయ్, ఇక్కడ మీకు టిప్ చెప్పాలండి. ఉల్లిపాయ గుజ్జు కచ్చాపచ్చాగా రావాలంటే మిక్సీని ఓ 2 రౌండ్లు గిర్ర గిర్రమని తిప్పాలండి. అలా కాకుండా ఒకేసారి గిర్రమని తిప్పారనుకో పేస్ట్ అయిపోద్దండి. మరి ఇప్పుడు పీతను శుభ్రం చేసుకున్నాం కదండి, దానికి సరిపడా కొంచెం ఉల్లిపాయ ముద్దని, కరివేపాకు రబ్బల్ని, పచ్చిమిర్చిని, కొద్దిగా టమాటా గుజ్జుని, కొంచెం మసాలా పేస్ట్ని, కొంచెం చింతపండు రసాన్ని అన్నీ రెడీ పెట్టుకోనండి. కూరకు సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారాన్ని కూడా పక్కన పెట్టేసుకోనండి. స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె కాదండి దాకా పెట్టుకొని ముందుగా నూనె వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఆ తర్వాత ఉల్లిపాయ గుజ్జుని వేసి ఇలా బాగా వేపేసుకుని అందులోనే కొంచెం మసాలా పేస్ట్ కూడా వేసేసి బాగా వేగాక కడిగి పెట్టుకున్న పీతలను కూడా వేసేసి కొంచెం మగ్గనివ్వాలండి. ఏమండో పీతలు వేసే ముందు ఈ కారం అవి కూడా రెడీ పెట్టుకున్నాం కదా, వేసేసుకొని బాగా కలిపేసుకుని అప్పుడు పీతలు వేసేయాలండి పైన. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి కూరని. కొంచెంసేపు వేసేసాకనండి మూత పెట్టి మగ్గించుకోవాలి. మీకు చెప్పడం మర్చిపోయినండి, పీతల కూరలను వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది అంటండి. దాన్ని మీకు చూపించలేదు కదండి. ఒక వంకాయని బాగా కడిగేసుకున్నాండి, ముక్కల కింద కోసేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ పీతలు కొంచెం మగ్గాక పైన అవి కూడా వేసేసానండి. ఆ తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించానండి. ఏంటోనండి పీతలు చూస్తుంటే చైనా వాళ్ళు తిండి గుర్తొస్తుందండి. ఒక కాళ్ళు ఏళ్ళు కనపడుతున్నాయి ఇందులో, మరి ఏంటో. ఏమండోయ్, ఎంత కష్టపడి కూర వండితే మా తమ్ముడు ఏమంటాడు తెలుసండి? ఏమైనా అక్క, కూర మాత్రం ఆంటీ గారు ఉన్నంత టేస్ట్ అయితే రాదులే అంటాడు. ఏంటో అండి, ఆంటీ గారు అంటే వారంలో ఒక పూట మామూలు కూరగాయల కూర వండి మిగతా అన్ని రోజులు నాన్ వెజ్ వండుతారండి. మరి అస్తమాను నాన్ వెజ్ కూరలు వండేవాళ్ళకి చెయ్యి బాగా తిరుగుతుంది కదండి. ఎందులో ఎంత వేయాలో ఏమి వేయాలో అన్నీ వాళ్ళకి తెలుస్తాయండి. అందుకనే ఏమైనా అనుభవేనండి. అస్తమానం ఉండేవాళ్ళకి భలే కుదురుతాయండి కూరలు. అప్పుడప్పుడు ఉండేవాళ్ళకి ఇలాగే ఉంటాయండి. మరి మా తమ్ముడేమో బాగానే ఉంది కానీ అక్క, ఆంటీ గారు ఉన్నట్టుగా లేదు అనేసాడండి. తీరా పాపం నన్ను అంటే అన్నాడులేండి. మరి అలా ఆవిడ కూడా ఇంట్లో ఇష్టంగా చేసి పెట్టినప్పుడు అలా అన్నాడు అనుకోండి, ఏంట్రా బాబు ఎంత బాగా చేసినా ఆంటీ గారి కూరే అంటాడు అని బాధపడతారు కదండి. మరి బాగున్నా బాగుపోయినా బాగున్నదని చెప్పాలి. పెళ్ళాలని మంచిగా చేసుకోవాలంటే అంతే కదండి. అవునంటే లైక్ కొట్టండి, కాదంటే కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటానండి.